ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాను ప్రభావం కొనసాగుతుంది. 10 రోజులుగా భారీ వర్షాలు కురవటంతో గ్రామంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. జిల్లాలోని పలు మండలాల్లో వరదలు ముంచెత్తటంతో పొలాలన్నీ చెరువులను తలపించాయి. వరి పంట మొత్తం నీటి పాలవటంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులన్నీ వృధా అవటంతో దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగు చేసేందుకు విత్తనాలు, ఎరువులను అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు మేము 1 ఎకరా వ్యవసాయానికి పెట్టుబడులు 17,000 నుంచి 20,000 దాకా పెట్టుబడి పెడుతున్నాము. సాగు నుంచి ప్రతి ఒక్క దుక్కుల కాడి నుంచి ఎరువులు కాడి నుంచి మొత్తం పురుగు మందులు కాడి నుంచి మొత్తం ఇప్పుడు దాకా ప్రభుత్వం ఇచ్చిన ఈరో ద్వారా మేము వేసుకున్న ఆ కొలతలు బట్టి మేము దయచేసి వేసాము. ఈ దిత్వా తుఫాను వల్ల మా ప్రభావంతో ఎక్కువ వాటర్ ఉద్రిక్తతో మాకు కాలువలు పొంగతుంటూ మాకు కైలో వ్యవసాయ సాగు మొత్తం ఎల్లవలతో బాగా నిండిపోయి పైరు బాగా చచ్చిపోవడం జరిగింది. తద్వారా మేము గవర్నమెంట్ కోరుకోవడం ఏంటంటే మాకు దయచేసి ఏదైనా సహాయం కోరుతున్నాము. రెండోది ఏరియాలు ఇంకా మాకు ఇచ్చిన పరిమితి మించి మాకు దయచేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము.